అందరికీ hello friends, welcome back to my YouTube channel Learn with Masti Manoj. Okay, so in this video we'll discuss about what is meant by compound interest. Okay, so this is the compound interest. Compound interest means first ఎట్లా రాస్తామంటే in compound interest the amount is added to principal at the end of each period and to obtain certain amount of time for next period. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డెఫినిషన్ అన్నమాట. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని మనం ఎట్లా రాస్తాం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇప్పుడు ది అమౌంట్ ఫార్ములా ఏంటి? మనం అమౌంట్ A is equal to P into 1 plus R by 100 whole to the power of n minus P. ఓకే, ఇది వచ్చేసి అమౌంట్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ P కామన్ ఉంది, మనం Pని మనం సపరేట్గా రాసి P into 1 plus R by 100 whole power n minus 1. ఓకే, సో ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సో దిస్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నోట్ అని చెప్పి పెట్టుకుని మనకి ఇంకొకటి ఉందన్నమాట. నోట్ అని చెప్పి రాసి ఇఫ్ ద కాంపౌండింగ్ ఇస్ డన్ K times a month with rate of interest or percent for n number of years, then the amount will be is written as P into 1 plus R by K into 100 whole power Kn. ఓకే, ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడతో నేను బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనము సింపుల్ ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనం ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉన్నాయో అది సాల్వ్ చేద్దాం. ఓకే, అప్పటిదాకా నా ఛానల్ని మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.